శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। సాయినాథుని పాదాలకు ప్రణమిల్లుతూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీ దేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథునికి మన నమస్కారాలు. హేమాడ్ పంతులు గారికి మన నమస్కారాలు, నింబాల్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి నమస్కారాలు, శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు, అలాగే అనిత గారికి, ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ఈ పుస్తకం మన దగ్గరికి రావటానికి ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ కూడా, ప్రతి ఒక్క గురువుకి, ఈ ప్రకృతి తల్లికి మరొక్కసారి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 8వ అధ్యాయంలో నరజన్మ మహిమ, భిక్షాన్న సేవనము, బాయాజాబాయి భక్తి వర్ణన, అలాగే తాత్య మహల్సాపతి మసీదు శయనం. నరజన్మ మహిమ, బాబా భిక్ష చేసి తినటం, బాయాజాబాయికున్న భక్తిని వర్ణించటం, తాత్యా కోర్తే పాటిలు, మహల్సాపతులు బాబాతో పాటు మసీదులో నిద్రించటం. మూల గ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయమని చెప్తూ శ్రీ సాయి సమర్థావతరణం అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవటం గురించి ఏమీ వ్రాయలేదు. ఆ సంగతి గడిచిన 4వ అధ్యాయంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివరదాన్ని హేమాడ్ పంతు దర్శింపచేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ పొరపాటును దర్శింపచేసి ఉండవచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారంపై విషయం లిఖించాను. గడిచిన అధ్యాయంలో చెప్పేదేమిటంటే, సాయిబాబా ఎలా హిందూ అయ్యారు, లేక ఎలా ముస్లిం అయ్యారు, షిరిడి అదృష్టం ఎంతటిదంటే అది బాబాకి నివాస స్థానమైంది. మొదట్లో బాబా పసివాడుగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చి ఫకీరు ఎలా అయ్యారు, మొదట్లో బీడుపడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు, కొంతకాలం తర్వాత అదే ప్రదేశం అంటే సాటే ఎలా అయ్యింది, అలాగే ధౌతి, ఖండయోగం మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమపెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు, ఆయన్ని నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పతనం, సాయిబాబా భిక్ష పద్ధతి గురించిన వర్ణన, బాయేజాబాయి మహాత్ములను సేవించే పద్ధతి, ఆశ్చర్యాన్ని గొలిపే బాబా భోజనం చేసే తీరు, అలాగే తాత్యా కోటే పాటిల్, బాబా మహల్సాపతి వీళ్ళు ముగ్గురు మసీదులో నిద్రించే పద్ధతి, బాబా రహతాలో ఉండే కుషాల్ చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండటాన్ని గురించి కూడా మనం అందరము చక్కగా విందాం. ఉదయాస్తమానాలు ప్రతిరోజు అవుతాయి. ఏళ్లకు ఏళ్లు అలాగే గడిచిపోతుంటాయి.
ఆయుష్‌లో సగం నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలినది కూడా హాయిగా అనుభవించటానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవ్వనంలో తారుణ్య స్త్రీల పట్ల అనురక్తితో, ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాప్యంలో అసక్తతతోనో, రోగాలతోనో నిరంతరం దిగ్గుళ్ళూరుతూ ఉంటుంది మానవ జన్మ. పుట్టి, పుష్టిగా పెరగటం, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకుంటూ ఉండటం, అనేక సంవత్సరాలు జీవించటం, వీటితో జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్ముడిని ప్రాప్తింప చేసుకోవటమే మానవ జన్మకి ముఖ్య కర్తవ్యం. లేకపోతే జీవితమంతా కడుపు నింపుకునే కుక్కలు, పందులు మొదలైన వాటికి, మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నింపుకుంటున్నాయి. ఇష్టమొచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషమేముంది? ఇద్దరి అంటే మనుష్య యోని, పశు యోని అవస్థ ఒకలాగే ఉంటుంది. పిండ పోషణ శరీరాన్ని పోషించటం, మైథునం అంటే కామవాసనకు లోనవటం. అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకి అంతిమ ధ్యేయమైతే, ఆ నరజన్మ నిరర్ధకమే. ఆహార నిద్రాది చతుష్టయం అంటే తినటం, త్రాగటం, నిద్రించటం, మైథునం, భయం అనే 4 రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చయిపోతే, కుక్కలకి, మానవులకి అసలు తేడా ఏముంటుంది? ఆలోచించి దాన్ని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే, తరు జన్మలో మాత్రం ఏం న్యూన్యత ఉంది? అంటే వృక్షాదిక జన్మలకు రావటంలో ఏం అల్పత్వం ఉంది? కొలిమితిత్తి అంటే ఇనుప పనిచేసేవాడు గాలిని ఊది భట్టిని వెలిగించే ఒక పనిముట్టుని కొలిమితిత్తి అంటారు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను తీస్తుంది. కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు, స్వతంత్రులు. వారికెలాంటి భయమూ ఉండదు. వారికి తాము శాశ్వతములు అన్న జ్ఞానం ఉంటుంది. అలా ఉండటమే ఈ జన్మకు సాఫల్యం. నేనక్కడి నుంచి వచ్చాను. నేనెవర్ని? మానవ జన్మకు కారణమేమిటి? వీటన్నిటి మర్మాన్ని తెలుసుకునేవారే తెలివైన వారు. ఇది తప్ప మిగిలినదంతా వృధా శమ. నందాదీపం అంటే దైవం ముందు అహోరాత్రులు వెలిగించి పెట్టిన దీపం. జ్యోతిని వెలిగించినప్పటి నుంచి అది ఆరిపోయే వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే అది అనుక్షణము వేరువేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మన దేహస్థితి కూడా. బాల్య, యవ్వన, వృద్ధాప్యాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అవి ఎవరికీ ఎప్పటికీ అవగాహనకందవు. అవి స్వాభావికంగా వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరం మార్పు జరుగుతుంటుంది. అయినా అది ఒకేలాగా కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహం ఓ క్షణం ఉండి, మరొక క్షణం ఉండకపోయినా అది ఒకేలాగా కనిపిస్తుంది. ఈ దేహమంటే మలమూత్రాల తూము, శ్లేషం, చీము, చొంగలతో ఉన్న మురుక్కాలవ. అంటే కఫము, చీము, చొంగలనే మురుకు పదార్థాల స్థానం. దానికి మరణం అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహం గొప్ప దుర్లక్షణాల కాలవాలం. ఈ మానవ దేహం క్రిమికీటకాలకు నివాసం. రక్త స్నాయువుల వాహనం. అంటే బరువులను మోసి తీసుకెళ్ళే వాహనం. అస్థి, చర్మాల సంచి, మూత్రం, అశుద్ధం అనే చెడు వస్తువుల గొయ్యి. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబండే. మానవులకి గొప్ప ప్రతిబంధకం. చర్మం, మాంసం, రుధికం అంటే రక్తం, స్నాయువు, మేద అంటే కండ, మజ్జ ఎముకల్లోని లోపల ఉండే గుజ్జు, అస్థి అంటే ఎముకలు, వాయువు ఉపస్థ అంటే జననేంద్రియం, పాయు అంటే గుదద్వారం లాంటి అమంగళకరమైన అవయవాలన్నిటితో ఉన్న అల్పాయువు ఈ శరీరం. అలా ఈ మానవ దేహం ఒకవేళ అమంగళకరమో, నశ్వరమో, క్షణభంగురమో అయినప్పటికీ
సర్వమంగళకరుడైన పరమేశ్వరుడు ఈ దేహం మూలానే మనకి ప్రాప్తిస్తాడు. కేవలం ఊహించటంతోనే భయంకర భీతిని కలుగచేసే జనన మరణాలు సదా మనని వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణం అనంత వాయువుల్లో లీనమైపోతుంది. రాత్రింబవళ్ళు ఎన్నో జీవులు వస్తున్నాయి, పోతున్నాయి. ఎవరు లెక్కబెడుతున్నారు? మార్కండేయుడి అంటే ప్రాచీన కాలంలోని ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుష్యున్న మరొక పురుషుడు ఈ జగత్తులో ఉత్పన్నం కాలేదని ఓ నమ్మకం. అంటే అత్యంత దీర్ఘాయుష్యుతో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలా క్షణభంగురమైన నరదేహంలో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగచేసే మహనీయుల గురించిన కథలను, విశేషాలను వినటంలో సమయాన్ని గడిపితేనే అప్పుడే అది సార్థకమవుతుంది. అలా గడపని కాలం వ్యర్థంగా పోతుందన్న నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడే జన్మకి సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవ్వరికీ కలగదు. ఆ అనుభవం రావాలంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శాశ్వత సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. దార అంటే పత్ని, సుత అంటే పిల్లలు, వైభవం, ధనం అంతెందుకు ఈశ్వరుడి కృపతో సముద్రంతో నాలుగు వైపులా చుట్టబడ్డ అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింపు చేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుని చూడటమనే ఒక ఉపాసనే పరమ పదప్రాప్తిని కలిగిస్తుంది. త్వచ, మాంసం, రుధిరం, ఎముకలు కలిసి ఈ మానవ దేహమనే ఆకారం తయారు కాబడింది. అది పరమార్థ ప్రాప్తికి గొప్ప ప్రతిబంధకం. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడుగా చూడాలి. దాన్ని నెత్తి మీదకెక్కించుకోకూడదు. నిరంతరం దాన్ని గారాబం చెయ్యొద్దు. దాన్ని నరకద్వారం చేయవద్దు. అది జీవించి ఉండటానికి కావలసినంతగానే దానికి ఆహారము, వస్త్రాలు, ఆలన, పాలన చేసి జనన మరణాలు తప్పించుకోవటానికి ఆధ్యాత్మికోన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాల్లాంటి గొప్ప అరిష్టాలుంటాయి. ఇది ప్రతి క్షణము వినాశనం వైపు మొగ్గు చూపుతోంది. నిరంతరం దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల వల్ల ప్రయోజనమేమిటి? మెరుపు చూడండి. ఇప్పుడుంటుంది, మరో క్షణం పోతుంది. సాగరం మీది అలలు క్షణం పాటుంటాయి. అలాగే ఈ శారీరక సుఖం క్షణికం. కనుక మనం దాని గురించి విచ్ వివేచన చేయాలి. దేహము, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయేవారేనని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్ళవలసిన వారమేనని తెలుసుకోరు. చనిపోయిన వారి వెనక చక్కగా చనిపోతుంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంతో నిరోధించాలన్న దాని గురించి క్షణమాత్రమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబాన్ని పెంచుకుంటూ ఆయుష్షు తీరిపోతుంది. కాలం ఆయుష్షుని గణించటం అంటే లెక్క పెట్టటంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్నది విస్మరించదు. ఆఖరి గడియ వచ్చిందంటే అది ఒక్క క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్టు అలా కాలం తన వల విసురుతుంది. వల్లోని జీవులు గిలగిల్లాడుతూ తల్లడిల్లి పోతూ మృత్యుముఖంలో పడిపోతారు. ఎంతో అదృష్టం వల్ల గత జన్మలో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది. కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకొని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథునిలాగా అంటే సూర్యవంశంలోని సగరాజుకి ముని మనవడు కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు తరువాత పాతాళం వరకు గంగను రప్పించాడు. గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే అయాచితంగా లభించిందిది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలపొద్దు.
మరు జన్మలో చేద్దాంలే అంటే, ఒకసారి ఇది చేజారిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవటమే మూర్ఖత్వం. తమ కర్మల మూలంగా శరీర ధారణ చేయటం కోసం ఎందరో పాపాత్ములు పురుషుల రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జననేంద్రియాలలో వచ్చి పడతారు. ఈ ఎందరో వారి కన్నా అల్పమైన జంగమ వర్గంలో అంటే తిరగగల పశు, పక్షి, జలాచర వగైరా యోనిల్లో జన్మించి తమ కర్మానుసారం స్థావర దశను అంటే తిరగలేని వృక్ష, లతా వగైరా యోనులను ప్రాప్తింపజేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానం కొద్దీ వారి కర్మాచరణ బట్టి వాటిననుసరించి వారికి శరీరం ప్రాప్తించటమనే యోగం పండుతుందంటంది శృతి. యథా ప్రజ్ఞం హి సంభవ తమ జ్ఞానాన్ని అంటే ఆకళింపు చేసుకునే శక్తిననుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అని వేదమాత ఎంతో కరుణలొలుకుతూ చెప్పింది. తమ విజ్ఞానాన్ని బట్టే జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వర లీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాని సంపూర్ణ జ్ఞానం ప్రాప్తింప చేసుకోవటం అశక్యం. అది లేసె మాత్రం లభించినా ఆ మానవ దేహం ధన్యమవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవ దేహం అపారమైన పుణ్యంతో ఈ బ్రహ్మణత్వం ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి. అంటే ఇది పూర్తిగా లభింప చేసుకోలేని లాభం. అనేక రకాల పుష్కల యోనులున్నా అన్నిటికన్నా మానవ యోని శ్రేష్టమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనితోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకది తెలీదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థ లేదా వర్తమాన అవస్థ అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలియదు. కనుక వివేక వైరాగ్యాలను స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ నరదేహాన్ని నిర్మించి ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్ష ప్రాప్తి కోసం వ్రత వైకల్యాలు, మంత్రతంత్రాలు, దాన ధర్మాలు ఇత్యాది సాధనలు చేస్తే అప్పుడతను అవినాశి నారాయణుడవుతాడు. మోక్ష ప్రాప్తికి సాధన అయిన నరదేహం లాంటి వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. గారడీవాడు గొప్ప చతురుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించడు. తన చాతుర్యంలోని రహస్యం లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులుంటేనే అతనికి ఇష్టం. అలాగే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సముదాయాన్ని, జీవ జంతువులను అసంఖ్యాకంగా సృష్టించిన పరమేశ్వరుడికి పశ్చాత్ పశ్చాత్తాపయుక్త ఆశ్చర్యం కలిగింది. తన కర్తృత్వం అర్థహీనమనిపించింది. నేనీ బ్రహ్మాండాన్ని విస్తరించాను. అందులో చంద్రుడు, సూర్యుడు, తారకల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరూ కూడా కించిత్తైనా గ్రహించటం లేదు. ఈ సమస్త జగత్తుని జగదీశ్వరుడినైన నేను ఏ కారణంతో సృష్టించానో దాని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానం ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపన్నతను తెలుసుకోగల కుశాగ్ర బుద్ధి గల జీవులను సృష్టించినంత వరకు నా ఈ పని నిజంగా నిరర్ధకమే అనుకుని జగదీశుడు మానవులను సృష్టించాడు. సారాసార బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకొని, నా గొప్ప వైభవాన్ని, అపూర్వమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయా లీల అని, ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్న వారే జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యచకితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఆ ఆనంద సంపన్నత అదే నా ఆటకు చెందిన నా సంపన్నత. జగత్తును శాసించే నా కుశలతను చూసిన మానవుడు తాను కృతార్థుడైనాడని అనుకుంటాడు.
కామ్య కర్మలు అంటే మనసుకి ఆనందమిచ్చే కర్మలు చేయటం, ద్రవ్యోపార్జన అంటే డబ్బు సంపాదించటం, దానికోసమే శరీరాన్ని పోషించటం ఇది కాదు కావాల్సింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మ జ్ఞానం సంపాదించుకోవటంలోనే ఆయుష్షుకు సాఫల్యత ఉంది. తత్వం అంటే అభేద జ్ఞానం. దాన్నే ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్మని ఉపాసించటం అన్నా అదే. భక్తులు అనే భగవంతుడన్నా అదే. గురువు, బ్రహ్మ అని 2 లేవు అన్న ఏకాత్మ జ్ఞానము, అలాగే భక్తి కలిగాలంటే మాయను దాటటం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య పురుషులు జ్ఞాన వైరాగ్యాలను చేసుకొని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారే భక్తులనే అదృష్టశీలురని తెలుసుకోవారే. తమ నిజమైన ఆత్మస్వరూపం గురించిన స్పృహ లేకపోవటం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతార్థుడిగా భావించటము, ఇదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం, అజ్ఞానం ఈ 2 మనోవృత్తులు అవిజ్ఞానాన్ని ఉత్పన్నం చేయటానికి కారణభూతులవుతాయి. ముల్లుని ముల్లుతో తీసినట్లు రెండిటిని తీసి విసిరి పారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా పోయి సత్వరూపంలో లీనమవటమే మానవ జన్మకి అంతిమ ధ్యేయం. విషయ ప్రీతి అనే నేనును ఇంకింప చేయనంత వరకు, అజ్ఞానమనే అంధకారాన్ని మసి చేయనంత వరకు, నేను, నాది అనే ఒత్తుల్ని కాల్చేయనంత వరకు జ్ఞానం తన తేజస్సుని ప్రజ్వరిల్ల చేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి ఆపగలిగినవి అయినా కాకపోయినా, అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలన్నీ లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవి అని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి. విశ్రాంతి తీసుకోవాలి. అథవా రామనామ చింతన చేయాలి. నిశ్చయంగా, నిష్కామంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకి ఉపాధులు. ఒకానొక పదార్థాన్ని తన నిజ స్వరూపం నుంచి వేరుగా చేసి చూపించే వస్తువు. దానివల్లే స్వయంగా అనాది అభోక్త అయి ఉన్న ఆత్మ కర్మ యొక్క భోక్తృత్వం అనే సంకటాన్ని దేహం మీదకి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్త అయి ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతలకు అస్ అస్తిత్వం చూపించి, అభావం చూపించి ప్రతిపాదించే రుజువులను ఇచ్చింది. అది చూడండి. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకుని, తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి, పనులను మనసు చేతికే ఇచ్చి, స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లుండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ననుసరించి విధులన్నీ నిర్వహించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో విచారం చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మ స్వరూపంలో రమిస్తుంటేనే సుఖం లభిస్తుంది. 4 పురుషార్థాలు సాధించడానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయటంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడిపోనంత వరకు ఆత్మ జ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మలో ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించి వ్యర్థం చేయకూడదు. సముద్రంలోని ఉప్పు, నీరు మేఘాల్లోకి పోగానే అది తియ్యని నీరుగా మారినట్లు, అదే విధంగా మనం గురు చరణాలు పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురువు కరావలంబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టటం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనో లేదా అంత
ఆలస్యంగానో లభిస్తుంది. మహాపురుషులు బద్ధులను అంటే సంసారంలోని మాయ యొక్క జనన మరణాల బంధనంలో చిక్కుకుపోయిన వారు. ముముక్షువులు సంసారంలోని జనన మరణాలనే బంధాల నుంచి విడివడాలన్న దృఢ బుద్ధి కల మోక్షాన్ని ఉపేక్షించేవారుగా చేస్తారు. ముముక్షువుల్ని ముక్తులుగా చేస్తారు. స్వతహాగా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి పని చేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించినా కానీ పనిని సత్పురుషులు తమ కేవల ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. సత్పురుషుల ఆచరణ, ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధ కలుగుతుంది. క్షమ, శాంతి, నిస్సంగం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు. పుస్తక పఠనంతో ప్రాప్తించినవి ఒకానొక వ్యక్తి ఆచరణ చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్యాక తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక్క సూర్యుడు ఇస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా అలాగే చేస్తారు. వారి సహజ క్రియ అనంత కోటి జీవులను బంధముక్తులను చేసి అత్యంత సుఖాన్నిస్తుంది. వీరిలోనే సాయి మహారాజ్ ఒక ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠ మహారాజులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఒక ఫకీరు ఆచరణలాగా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను, నాది అన్న భేదమే లేదు. జీవమాత్రుల పట్ల సదా దయార్థ హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తీభవించిన భగవంతుణ్ణే చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు. దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు, నిరుపేద ఇద్దరూ ఒకలాగానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ్మ ముడివేసి చేసే కనుసైగతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోలి వేసుకుని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై "అమ్మాయ్! రొట్టె ముక్క తెచ్చిపెట్టు" అంటూ ఎవరి గడపకు వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకుని, రెండో భుజానికి జోలి వేసుకుని, ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశించబడిన కొన్ని ఇళ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకు డబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం రొట్టెల కోసం జోలి జాపేవారు. పలుచని పదార్థాలు ఏవైనా సరే రేకు డబ్బాలో నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకు ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వెంటనే తిని తృప్తి పడాలంతే. అవి రుచిగా ఉన్నాయా? లేదా? అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు, రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి, తెచ్చి కడుపు నింపుకొని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకు మాత్రం ఏమైనా నియమం ఉందా? మనసుకి తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడు బయటకు తోలేవారు కాదు. మసీదుని ప్రాంగణాన్ని ఊడ్చి ఆమె కూడా అందులో నుంచి 10, 12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్ళేది. అయితే బాబా ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటకు తరమటమనే దాన్ని స్వప్నంలో కూడా ఎరుగని ఆయన పేదలను, దీనులని వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీరు అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టె ముక్కను యాచించి కడుపు నింపుకునే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడా? ఆయన ఫకీరన్న మాటమే నిజం. అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిరుపేక్షులే అయినా స్నేహపాత్రులు. బయటకి చాంచల్యంగా ఉన్నా లోపల ఎంతో ప్రశాంతత ఉండేది.
అలా ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. అలా ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయాజా బాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకుని మధ్యాహ్నం పూట అడవికి క్రోసుల దూరం నడిచి వెళ్లి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతుండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి ఫకీరుని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్లి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మర్చిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పదంలో పెట్టుకుని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారు వారుభయులకి అంటే భాయాజాబాయికి ఆమె భర్త ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం. దైవం భక్తి భావం ఉన్న నిజమైన భక్తులకి చెందినవాడు కదా! ఫకీరు జానస్తులై కూర్చుని ఉండేవారు. బాయాజాబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడూ అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు. పేదరికమే శాశ్వతమైనది. ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తర్వాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి మొదలుపెట్టారు. మసీదులో అన్నం తినటం ప్రారంభించారు. బాయిజాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటినుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తర్వాత ఆ నియమాన్ని తాత్యా కూడా అదే విధంగా పాటించాడు. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయుల సమాగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యా కోటే పాటిల్ గొప్ప అదృష్టవంతుడు. మహల్సాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవనం సౌభాగ్యాన్ని ఇద్దరూ కూడా సమానంగా అనుభవించారు. తాత్యా మహల్సాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు, పడమర, ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరికి తగిలేలాగా మధ్య కేంద్ర బిందువు వద్ద ఉండేవి వాళ్ళ పాదాలు. అలా ప్రక్కలు పరుచుకుని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్య గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కున లేపేవారు. అతన్నటూ ఇటూ పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాని గట్టిగా పట్టుకుని అతని పాదాలు, వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్య మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులెంత గొప్పవి! ఆ మధుర స్మృతులు నిరంతరం అలా ఉండిపోతాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మానాన్నల్ని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకు విలువని ఎవరు చెప్పగలరు? తరువాత తండ్రి మరణించాడు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యగా భార్యకి భర్తగా అయి అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. అలాగే రహతా గ్రామంలో కుషాల్ చంద్ అని పేరు గల ఒక శ్రీమంతుడుండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపత్ కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ ఉన్నట్లే కుషాల్ చంద్ పెనతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తర్వాత కూడా కుషాల్ చంద్ మీద బాబాకున్న ప్రేమ మూలంగా తమ దేహం ఉన్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సుని కనిపెట్టుకునే ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్రపు బండిలో ప్రేమికులైన భక్తులను
తమ వెంట తీసుకుని షిరిడీ నుంచి మైలున్నర దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తులు మేళ తాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరల్లో కలిసి ప్రేమతో ఆయనకి సాష్టాంగపడేవారు. అప్పుడక్కడి నుంచి ఉత్సవ సంభ్రమంతో వాద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను పెనవేసుకోగా, ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళ గ్రామంలోకి తీసుకెళ్ళేవారు. తర్వాత కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకువెళ్ళి కొంచెం పలహారాలను సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆసీనులను చేసేవాడు. అప్పుడు వారిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి? ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడకు వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులయ్యి సహచరులతో కలిసి షిరిడీ తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకవైపు రహితా గ్రామం ఉండేది. మరోవైపు నీమ్‌గాము ఉండేది. ఈ రెండిటి మధ్య బాబా ఉండే షిరిడీ గ్రామం ఉండేది. ఆ మధ్య క్రేందబందో నుండి ఈ 2 గ్రామాలని దాటి అవతలికి ఆయన తమ దేహత్యాగం చేసే వరకు స్థూలదేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనవసరం లేదు. రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు, వేళలు ఆయనకు తెలిసుండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారయ్యి, బాబా అనుమతి కోసం ఆయన దగ్గరకు వెళితే ఆయన "ఇప్పుడెందుకింత తొందర పడుతున్నారు?" అనేవారు. బాబా ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్ళే రైలు తప్పిపోతుంది. ఉద్యోగానికి ముప్పు వస్తుంది. మా యజమాని నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తాడు అంటే, బాబా ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరే? ఎందుకింత హడావిడి? పద కొంచెం రొట్టె ముక్క తిని మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు. ఆ మాటలను ధిక్కరించే ధైర్యం ఎవరికుంటుంది? చిన్న, పెద్ద, తెలివిగలవారు, తెలిసిన వారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్యపెట్టని వారు ఇబ్బందులు పడేవారు. ఒకటి తర్వాత మరొకటి అలా అనేకులు పొందిన వినూత్నమైన, అద్భుతమైన లెక్కలేనన్ని అనుభవాలను నేను క్లుప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. తర్వాతి అధ్యాయంలో ఈ విషయం గురించిన వర్ణనే ఉంటుంది. భక్తులు తమ ఊళ్ళకు తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతి తీసుకునేవారు. అనుమతించబడిన వారే వెళ్ళేవారు. అనుమతి లభించని వారు ఆగిపోయేవారు. దీన్ని లెక్కపెట్టని వారు కష్టాల్లో పడిపోయేవారు. రాబోయే అధ్యాయంలో దీని గురించి కొద్దిగా చెప్పటం జరుగుతుంది. అలాగే బాబా మధుకరి వృత్తి అంటే తుమ్మెద పువ్వుల్లో నుంచి మకరందాన్ని కొంచెం కొంచెంగా తెచ్చినట్లు ఇంటింటా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నంతో జీవనం సాగించటాన్ని అంగీకరించటం, ఆ ప్రకారంగా భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నం ఎందుకు తినాలి? పంచసూనం మొదలైన పాతకాల ప్రక్షాళనం అంటే ఏంటి? అన్న విషయాలు ముందు చెప్పబడతాయి. కనుక శ్రోతల చరణాలకు అనుక్షణం ఆదరంతో వినుతి చేస్తున్నాను. మీరు మీ శ్రేయస్సు కోసం ఈ సాయి చరిత్ర వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలో నరజన్మ గొప్పతనం, భిక్షాన్న సేవనం, భాయజాబాయి భక్తి వర్ణన, అలాగే తాచా, మహల్సాపతి, మసీదు సైనా అనే పేరుగల 8వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మనం అందరం కూడా శ్రీ సాయి సన్నిధిలో చక్కగా ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాము అని అనుకుని సాయి చరణాలకు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय। नमस्कार साष्टांग श्री साईनाथा, नमस्कार साष्टांग श्री साईनाथा, नमस्कार साष्टांग श्री సాయినాథా। మనసా వాచా కర్మణ సాయినాథులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। సర్వే జనా సుఖినో భవంతు। లోకా సమస్తా సుఖినో భవంతు। ఓం శాంతి 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 శాంతి।